హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? నా వాయిస్ బాగోలేదండి. ఇక్కడ వాతావరణం బట్టి నాకు వాయిస్ గొంతంతా పట్టేసింది. ఇగోండి మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఏమో చికెన్ పచ్చడి తెమ్మంది. నాకు తేడానికి అవ్వలేదు. నేను చేశాను, సడన్గా వచ్చాను కాబట్టి చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తనకు చేశాను. ఆంటీ చెయ్యండి అంటే చేశాను అనమాట. ఇది ఒక కోడి అండి. ఒక కోడి 600 గ్రాములు అయింది బోన్స్తో. బోన్లెస్ ఇక్కడ దొరకలేదు. ఇక్కడ బోన్లెస్కి అసలు చికెన్ చిన్న కోళ్ళు అనమాట. అసలు 2 కేజీల కోళ్ళు కానీ కేజీన్నర కోడి దొరకదు. అసలు చిన్న కోళ్ళే ఉంటాయి అన్నమాట. కాకపోతే చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా చిన్న కోళ్ళు అనమాట. ఈ చికెన్ 600 గ్రాములు అయింది బోన్స్తో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత నేను సొంతంగా చేసుకున్న కారం మసాలాతో చేశాను. ఇక్కడ పల్లి ఆయిల్తో చేయలేదండి. ఇక్కడ పల్లి ఆయిల్ దొరకలేదు వీళ్ళకి. ఎందుకు వీళ్ళు ఆవాల ఆయిల్తోనే ఇష్టపడతారంట. వెరైటీగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. ఇగో నేను చేసిన కారం. నేను ఇంట్లోనే అన్ని కారాలు మసాలాలు అన్నీ తయారు చేస్తున్నాను. ఇక్కడ ఆవాల ఆయిల్తో చాలా టేస్ట్గా ఉంది. నిజం చెప్పాలంటే హెల్త్కి కూడా మంచిదండి. మనకైతే రిఫైండ్ ఆయిల్ సన్ఫ్లవర్ అన్నీ అలవాటు. ఇక్కడ అలాంటివి ఏం అసలు వాడరు. అందరూ ఆవాల ఆలు ఎక్కువ వేసుకుని తింటారు ప్రతి కర్రీలో. ఇదిగోండి గరం మసాలా తను చేయమన్నది కొద్దిగా. హస్బెండ్ వైఫ్ వాళ్ళిద్దరు పాపాల ఫ్రెండ్ వాళ్ళుగా. నేను చేసిన వంటలు అంటే వీళ్ళకి చాలా ఇష్టం. తను కూడా చక్కగా బాగా వంట చేస్తుంది. నేనంటే వీళ్ళిద్దరికీ ఇష్టమేనండి. ఇగోండి ఫైనల్గా నిమ్మకాయ రసం కొద్దిగా ఎండలో పెట్టుకుంటే మంచిది. చేదుకి ఏముండదు. నేనైతే అలాగే చేస్తాను. వీడియో చూస్తున్నారు కానీ లైకే చేయలేదు. ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయట్లేదండి. రెగ్యులర్గా పెడదాం అనుకుంటే అవ్వట్లేదండి. హెల్త్ బాగోక. ఇగోండి తను టేస్ట్ చేసింది. ఓకే బాయ్ అండి.